తెలంగాణలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీశారు కేసీఆర్. సో అలాంటి కేసీఆర్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి అంటూ ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకసారి బయట ప్లే చేయండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ ను బొంద పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మిత్రులారా. అదే ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతూ ఉన్నాయి, అభ్యంతరం వ్యక్తం చేస్తూ జగదీష్ రెడ్డి కూడా మాట్లాడారు. సో జగదీష్ రెడ్డి బయట ఓకే కూల్తాయి రేవంత్, కూల్తాయి తొందరలోనే నీ అధికార పోటగొలుతుంది. ఒకటి వాస్తవం, చంద్రబాబు నాయుడికి తెలంగాణలో ఏ గతి పట్టిందో నీకు అంతకంటే అధ్వానమైన గతి పడుతుంది. నువ్వు అనుకుంటున్నావు చంద్రబాబు పారదోలేదు అంతే తెలంగాణ ప్రజలు, కానీ నిన్ను పాతరేస్తారు, అందులో డౌట్ లేదు. నిన్ను రాజకీయంగా పాతరేస్తారు. రానాడే చెప్పిండు కాలేజీ నీలాంటి దొంగలు వస్తారని ఊహించిండు. ప్రాంతేతరులకు ద్రోహం చేస్తే, దోపిడీ చేస్తే ఆవలదాకా పాల్గొనమన్నాడు. నీ బాబుని అదే పని చేసిండ్రు. ప్రాంతం వాడే మోసం చేస్తే పాతాళంలోకి పాతరేమన్నాడు. నీకు గా శిక్ష ఇస్తారు ప్రజలు. అల్పపడకు, ప్రజల వాళ్ళ పేలకు. నువ్వు దన్నుకొని నీ దొంగతనాలు, నీ దోపిడీలో భాగస్వామ్యం అడుగుతున్నారని చెప్పి నీ మంత్రులపైన నువ్వు కుట్ర చేసి రైట్. రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేసింది బీఆర్ఎస్ అయినా సరే. ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు టీడీపీని దెబ్బ కొడితే కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఏంటి అభ్యంతరం? అంటే టీడీపీ కొత్త దెబ్బ కొట్టేది తెలంగాణలో. టీడీపీ ఆల్రెడీ దెబ్బ తిన్నది కదా తెలంగాణలో. ఇప్పుడు వచ్చి కొత్తగా ఎవరు దెబ్బ కొట్టాల్సిన అవసరమే లేదు. సో అందువల్ల ఇక్కడ అది వ్యూహాత్మకంగా అన్న స్టేట్మెంట్. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఉన్న పార్టీ కార్యకర్తల మీటింగ్ లో అన్నాడు. మనందరికీ తెలుసు ఖమ్మం జిల్లా తెలుగుదేశానికి బలమైన కోటగా ఉండేది. ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఆ పార్టీని సమర్థించే సామాజిక వర్గం, ఆ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి ఓటర్లు గణనీయంగా ఉన్నటువంటి ప్రాంతం ఖమ్మం. సో మీకు ఖమ్మంలోనే కాదు, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి, ఆ తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి హైదరాబాద్లో. సో డెఫినెట్గా తెలుగుదేశంను అభిమానించేటువంటి ఓటర్లు ఎటువైపు ఓటు వేస్తారన్నది కీలకం. ఎందుకంటే తెలుగుదేశం ప్రత్యేకత ఏంటంటే, రాష్ట్రం విడిపోయి 11 ఏళ్ళైనా తెలుగుదేశం పార్టీని తెలంగాణ ఉద్యమంలో టార్గెట్ చేసిన చంద్రబాబు నాయుడును ద్రోహిగా, తెలంగాణ ఉద్యమం బీఆర్ఎస్ ఎంత చూపినా స్టిల్ తెలంగాణలో ఉనికున్నటువంటి, అంటే అట్లీస్ట్ తెలుగుదేశాన్ని అభిమానించే ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఓట్లు ఎటేస్తారన్న తర్వాత తెలుగుదేశం పార్టీ వెరీ స్ట్రాంగ్ పార్టీ ఇన్ తెలంగాణ. మీకు ఆ అభిమానించే ప్రజలు, చంద్రబాబు నాయుడు అభిమానించే ఉన్నారు, ముఖ్యంగా పట్టణ ప్రజలు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి, కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. పట్టణాల్లో మిడిల్ క్లాస్, ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాసు, సో వీళ్ళ ఈ చంద్రబాబు నాయుడు పట్ల అభిమానం ఉండి తెలుగుదేశాన్ని అభిమానించే ప్రజలు చాలా కీలకంగా ఉన్న ప్రాంతం. తెలంగాణలో చాలా ప్రాంతాలు ఉన్నారు, వాళ్ళ ఓట్లు రాకపోవచ్చు, మారిన రాజకీయ పరిణామాలు. దీనికి ఉదాహరణ మీకు 2014కు ముందు తెలంగాణ ఉద్యమ కాలంలో అత్యధికంగా టార్గెట్ చేయబడ్డ పార్టీ టీడీపీ. మీ కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ టార్గెట్ చేయబడ్డ టీడీపీ. అంత టార్గెట్ అయినా కూడా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూడండి, తెలంగాణలో ఒక ఎంపీ సీటు గెలుచుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి మల్లారెడ్డి టీడీపీ అభ్యర్థిగా గెలిచాడు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ రావటానికి సహకరించిన బీజేపీకి 5 సీట్లు వస్తే, 2 కళ్ళ సిద్ధాంతం అంటూ దాడికి గురైన టీడీపీకి 15 సీట్లు వచ్చాయి. మామూలు కాదు.
15 సీట్స్ వచ్చాయి. సో మీకు కాంగ్రెస్ పార్టీకి దగ్గరలో ఉంది టీడీపీ బీజేపీ కూటమి. ఈవెన్ 2018లో కూడా 2 సీట్లు వస్తాయి. మీకు ఆ 2 సీట్లు కూడా ఖమ్మం జిల్లాలో వచ్చాయి, గమనించాల్సింది. సో అంటే ఖమ్మం జిల్లాలో టీడీపీ రూట్స్ ఎలా ఉన్నాయనటానికి ఉదాహరణ అది. సో తెలుగుదేశం పార్టీని కేసీఆర్ టార్గెట్ చేశా లేదో చెప్తానది. కానీ తెలుగుదేశం పార్టీ మారిన రాజకీయ పరిణామాల్లో టీడీపీ ఓటర్ టీడీపీకి ఓటు వేయకపోవచ్చు, టీడీపీ నాయకులు టీడీపీలో లేకపోవచ్చు. కానీ టీడీపీ ప్రత్యేకత ఏంటంటే ఆ టీడీపీ నుంచి వెళ్ళిపోయిన నాయకులు, టీడీపీకి ఓటు వేయని ఓటర్లు కూడా టీడీపీని వ్యతిరేకించరు. మీరు ఇప్పుడు తెలుగుదేశం నాయకులుగా ఉండి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న కాంగ్రెస్లో ఉన్న నాయకులందరి జాబితా తీయండి. ఇందులో అత్యధికులు ఒక్కరోజు కూడా తెలుగుదేశంపై కానీ చంద్రబాబు నాయుడుపై కానీ నెగిటివ్ కామెంట్ చేయలే. మీకు ఎర్రవల్లి దయాకర్ రావు, తలతాని శ్రీనివాస్ యాదవ్, రేవంత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, మీరు ఈ లిస్ట్ అంతా తీయండి. ఒక్కరు కూడా ఎన్నడూ టీడీపీకి వ్యతిరేకంగానో చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగానో వ్యాఖ్యానాలు చేసిన ఉదాహరణలు లేవు. మీరు ఎవరైనా ఎందుకు ఆ అభిమానం మొదటి నుంచి టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద కోపంతోనో తెలుగుదేశం నచ్చకన పోలే. మారిన రాజకీయ పరిణామాల్లో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశానికి ఉనికి లేకపోవడం వల్ల బాధతో ఆవేదనతో వెళ్ళారు. సో వారు ఈ కాంటెక్స్ట్ తెలిసిన రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఆ ఓటర్లను తన వైపు తిప్పుకోవటానికి, ఎందుకంటే వాళ్ళు యాంటీ కాంగ్రెస్ ఓటర్లు, టీడీపీ ఓటర్ అంటే టీడీపీ పుట్టుకనే కాంగ్రెస్ వ్యతిరేక పుట్టుక. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యతిరేక ఓటరే టీడీపీ ఓటరు. అందుకే కాంగ్రెస్ ఓటర్ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వ్యతిరేక ఓటర్ టీడీపీతో ఉన్నారు. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ వ్యతిరేక ఓటర్. కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో తెలుగుదేశం శ్రేణుల్లో రేవంత్ రెడ్డి అంటే చాలా అభిమానం. మీకు ఆంధ్రప్రదేశ్లో మీకు రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశంలో కూడా భారీగా అభిమానులు ఉన్నారు. మీకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు టీడీపీ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ చూడండి, వాళ్ళు ఒక రకంగా సెలబ్రేషన్ మూడ్లోకి వెళ్ళిపోయారు. దీనికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో విభేదించి కాంగ్రెస్లో చేరలే, టీడీపీపై దాడి చేస్తూ కాంగ్రెస్లో చేరలే. మారిన రాజకీయ పరిణామాల్లో తన రాజకీయ వేదికగా తెలుగుదేశం ఉపయోగపడదని భావించి కాంగ్రెస్లో చేరాడు. ఇప్పటికి కూడా తెలుగుదేశం పట్ల చంద్రబాబు నాయుడుతో తన సాహచర్యం పట్ల రేవంత్ రెడ్డి అనుకూలంగానే మాట్లాడతాడు, పాజిటివ్గా మాట్లాడతాడు. ఇప్పటికీ ఆయన పైన ఇన్ని దాడి చేసినా జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ వాళ్ళు చంద్రబాబు ఏజెంట్ నీవు, నీ బాస్ బాబు అని నీ అన్నా ఈ స్టాండ్స్ ఆన్ దట్ రేవంత్ రెడ్డి మీరు ఎప్పుడైనా చూడండి. సో ఈ పరిణామ క్రమంలో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఒక ఛాలెంజ్గా మొదలైంది. మీరు మీడియా కూడా చూడండి, సాక్షిలోమో బీఆర్ఎస్ అనుకూల కథనాలు వస్తాయి, ఆంధ్రజ్యోతి ఈనాడోమో రేవంత్ రెడ్డి అనుకూల కథనాలు వస్తాయి. సో అందువల్ల ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చీలిన మీడియా తెలంగాణ రాజకీయాల్లో కూడా దాని ఎక్స్టెన్షన్ మనకు కనబడుతుంది. సో అందువల్ల రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కాంగ్రెస్ సహజ వ్యతిరేకులైన టీడీపీ ఓటర్లు తాను కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండడం పట్ల తన పట్ల పాజిటివ్గా ఉన్నవారు ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడును, ఎన్టీ రామారావు, తెలుగుదేశాన్ని అభిమానించే ఓటర్లను తన వైపు తిప్పుకోవాలి గనక, అది కూడా ఖమ్మం గడ్డలో ఉన్నాడు గనక వ్యూహాత్మకంగా అన్న మాటలు ఇవి. ఇక బీఆర్ఎస్ తెలుగుదేశాన్ని తాడు చేయలేదంటే వాస్తవమే కదా, దాంట్లో ఏం డౌట్ ఏముంది. మీకు తెలంగాణ ఉద్యమ కాలంలోనే అతిపెద్ద టార్గెట్ చంద్రబాబు నాయుడే కదా. మీకు ఈవెన్ 2014 తర్వాత కూడా బీఆర్ఎస్ కు జగన్ కు మానుకోట మర్చిపోయారు కదా. మానుకోటలో జగన్ కు వ్యతిరేకంగా ఆ రోజు కొండా దంపతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ఉద్యమకారులపై రాళ్లు విసిరి తుపాకులు ఎక్కిపెట్టే ఘటన మర్చిపోయారు కదా. ఆ తర్వాత మీకు బీఆర్ఎస్ కు వైసీపీకి మధ్య సాన్నిహిత్యం అందరికీ తెలుసు, కేసీఆర్ కు జగన్ కు. అందువల్ల చంద్రబాబు నాయుడు భుజాల పైన తుపాకీ పెట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ ను కాలుస్తూ వచ్చింది. 2018లో కూడా మీకు మహాకూటమి ఏర్పాటైనప్పుడు తెలంగాణలో ఆ మహాకూటమిపై బీఆర్ఎస్ దాడిలో కూడా మీకు చంద్రబాబు నాయుడు భుజాల పైన తుపాకీ పెట్టే కాంగ్రెస్ ను కాల్చింది 2018లో. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు భుజాల పైన తుపాకీ పెట్టి రేవంత్ ను కాల్చాలన్నది బీఆర్ఎస్ ప్లాన్. ఎందుకంటే కేసీఆర్ 2014లో పవర్లోకి రాగానే ఆయనకు అర్థమైంది ఏంటి, మారిన కొత్త రాష్ట్రంలో రాజకీయం అనేది కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ గా ఉంది, ఇంకా బీజేపీ ఎమర్జ్ కాలే.
టీడీపీ అభిమాన ఓటర్ క్రైసిస్ లో కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఈ టీడీపీ అనుకూల ఓటర్ ఏమో కాంగ్రెస్ వ్యతిరేక ఓటర్. మరి టీడీపీనేమో బీఆర్ఎస్ టార్గెట్ చేసింది, తెలంగాణ ఉద్యమం టార్గెట్ చేసింది. మరి తెలంగాణ ఉద్యమంలో టార్గెట్ గురి కావడం వల్ల టీడీపీ ఓటర్ కాంగ్రెస్ వైపు మారతాడా, తమ సహజ స్వభావమైన కాంగ్రెస్ వ్యతిరేక స్వభావం వల్ల బీఆర్ఎస్ వైపు మారతాడా అనే చర్చ మొదలైంది. అప్పుడు కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేసి టీడీపీలో బలమైన నాయకులుగా ఉన్న వాళ్ళని తమ వైపు తిప్పుకున్నారు. ఈ టీడీపీకి ఉన్న ప్రత్యేకత, టీడీపీ ఒక రాజకీయ పాఠశాల. మీరు గమనించండి, టీడీపీ ప్రత్యేకత ఏంటంటే టీడీపీలో ఈనాడు జర్నలిజం స్కూల్లో చదివిన వాళ్ళు రాష్ట్రంలో అన్ని మీడియాల్లో, పత్రికల్లో, టీవీలో, ఇంక్లూడింగ్ సాక్షిలో కూడా ఈనాడు జర్నలిజం స్కూల్లో పనిచేస్తారు. మీకు ఈనాడు జర్నలిజం స్కూల్లో పనిచేస్తారంటే సాక్షిలో ఉద్యోగం గ్యారెంటీ. ఈనాడు జర్నలిజం స్కూల్లో చదువుకుంటుంటే నేను 15 ఏళ్ళు ఈనాడు జర్నలిజం స్కూల్లో రిపోర్టింగ్ క్లాసులు కూడా చెప్పినవాడిని. ఎందుకంటే ఈనాడు జర్నలిజం స్కూల్ అంటే స్టాండర్డ్, ఇక అక్కడ ట్రైన్ అయ్యారంటే అయిపోతుంది. నన్ను ఒక మీడియా సంస్థ కొత్తగా టీవీ ఛానల్ పెట్టినప్పుడు ఏంటి రిక్రూట్మెంట్ చేయడం లేదు అంటే, ఇంకా ఈనాడు జర్నలిజం స్కూల్ బ్యాచ్ అయిపోలేదు సార్ అన్నాడు. అదేందయ్యా, నా దానికి మీకు సంబంధం ఏంటంటే అక్కడ వాళ్ళు ట్రైన్ చేస్తారు కదా, ఆ బ్యాచ్ అయిపోతే మీరు అడ్వర్టైజ్ చేస్తాం అన్నారు. సో అంత క్రెడిబిలిటీ ఈనాడు జర్నలిజం స్కూల్కు. తెలుగుదేశానికి కూడా ఆ రకంగా పొలిటికల్ స్కూల్లో తెలుగుదేశం పార్టీ శిక్షణ మామూలు శిక్షణ కాదు. మీకు కేసీఆర్ నుంచి మొదలుకొని రేవంత్ రెడ్డి వరకు, మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా చూడండి, తెలుగుదేశంలో కాకలు తీరిన నాయకులు ఇప్పటికీ కూడా బలమైన నాయకులుగా ఉంటారు ఆ ప్రాంతాల్లో. గోరంట బుచ్చయ్య చౌదరి, యనమల రామకృష్ణుడు, ఇలా మీరు ఒక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఒక పయ్యావుల కేశవ్, మీకు ప్రతి జిల్లాలో కనబడతారు. బలమైన దేవినేని ఉమా ప్రతి జిల్లాలో కనబడతారు. మీకు ఇది దట్స్ ద బ్యూటీ ఆఫ్ టీడీపీ. తెలంగాణలో కూడా మీరు చూడండి, హైదరాబాద్లో తలసాని శ్రీనివాస్ యాదవ్, రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో నిరంజన్ రెడ్డి, మీకు వరంగల్లో ఎర్రవల్లి దయాకర్ రావు, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు, ఇలా ప్రతి జిల్లాలో బలమైన లీడర్లు కనబడతారు మీకు టీడీపీకి. సో ఆ టీడీపీ రాజకీయ పాఠశాలలో రాటుదేలిన నేతలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. కాంగ్రెస్ లోకి వెళ్ళలేరు, ఎందుకంటే వారి జీవితం అంతా కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల్లోనే వచ్చారు. బీఆర్ఎస్ లో చేరలేరు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో టార్గెట్ అయితే వాళ్ళే. ఆ దశలో కేసీఆర్ తనకున్న వ్యక్తిగత సంబంధాలు కావచ్చు, తన చాణక్య చాతుర్యంతో కావచ్చు, ఈ నాయకులందరినీ తమ వైపు తిప్పుకున్నాడు. మీరు అందుకే చూడండి, ఆల్మోస్ట్ ఆల్ టీడీపీ లీడర్స్ మీకు బీఆర్ఎస్ లో కనబడతారు. తర్వాత వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ లో చేరొచ్చేమో, కానీ మీకు కేసీఆర్ మంత్రివర్గంలో తీసుకోండి మీరు, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, తెలుగుదేశంలో ఉన్న మంత్రులంతా కనబడతారు మీకు. సో కడియం శ్రీహరి, వీళ్ళంతా మామూలు లీడర్లు కాదు కదా, వీళ్ళంతా తెలుగుదేశంలో రాడదెళ్ళిన లీడర్లే. సో ఈ లీడర్లు అందరూ కనబడతారు. అందువల్ల వ్యూహాత్మకంగా టీడీపీ లీడర్లను తన వైపు తిప్పుకున్నాడు. దాంతో అనేక జిల్లాల్లో బీఆర్ఎస్ గ్యాప్ ఉండే, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, ఆ గ్యాప్ అంతా ఫిలప్ చేసుకున్నాడు. దానికి తోడు టీడీపీకి ఉన్న బీసీ ఓట్ బేస్ ఉంటుంది, అది బలమైన ఓట్ బేస్. ఆ టీడీపీ ఎందుకంటే ఎన్టీ రామారావు టైంలో బలమైన బీసీ నాయకులు తయారు చేశారు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వెనకాల ఎస్సీలు, మైనారిటీలు, ఎస్టీలు ఉంటే వ్యూహాత్మకంగా బీసీల రాజకీయ సాధికారికతకు తెలుగుదేశం దోహదం చేసింది. అందుకే మీరు దేవేంద్ర గౌడ్ నుంచి మొదలుకొని యనమల రామకృష్ణుడు వరకు, ఎర్రన్నాయుడు నుంచి మొదలుకొని చాలా మంది బలమైన బీసీ నేతలు మీరు తెలుగుదేశంలో పెరిగారు. సో ఆ తెలుగుదేశం పార్టీ వెనకాలన్న బీసీ ఓటర్లను కూడా తన వైపు తిప్పుకున్నాడు. అంటే యాంటీ కాంగ్రెస్ ఓటర్, బీసీ ఓటర్, టీడీపీలో ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ల ఫాలోవర్స్, లీడర్లను వీళ్ళందరినీ తన వైపు తిప్పుకున్నారు. అంటే తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసినా, టీడీపీని టార్గెట్ చేసినా కూడా ఈ వ్యూహాన్ని రచించారు. దీని ఫలితము ఒకప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉద్యమ కాలంలో పోటీ చేయడానికి కూడా వెనుకాడిన బీఆర్ఎస్ కాస్త 99 సీట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచింది. మీరు గమనించండి, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పోటీ చేసిన హైదరాబాద్ లో సీట్లు కాంగ్రెస్ కు రాలే, బీఆర్ఎస్ కు వచ్చాయి. జిహెచ్ఎంసీలో వచ్చాయి, హైదరాబాద్ లో కూడా బీసీలకు వచ్చాయి. మొన్న జూబ్లీ హిల్స్ లోనే మొదటిసారి టీడీపీ అనుకూల ఓటర్ కాంగ్రెస్ కు ఓటు వేశారని అంటున్నారు. మీకు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కు ఓటేశారు. మీరు ఇవన్నీ తెలుగుదేశం ఎమ్మెల్యేలే కదా, ఇప్పుడు కూకట్పల్లి, షేర్లింగంపల్లి, మీకు కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యేలంతా తెలుగుదేశంలో గెలిచిన ఎమ్మెల్యేలే కదా. సో తర్వాత నీకు బీఆర్ఎస్ వచ్చేదారు కదా. సో అందువల్ల క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఇప్పటికీ కూడా టీడీపీ ఓటర్ను బీఆర్ఎస్ తన దగ్గర ఉంచుకుంది. జూబ్లీ హిల్స్ లో మొదటిసారి షిఫ్ట్ కనిపించింది.
రేవంత్ రెడ్డి పొలిటికల్ మేనేజ్మెంట్ అక్కడ ఫలించింది. దాని ఎక్స్టెన్షన్ గానే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ మాటలు మాట్లాడారు. అందుకే బీఆర్ఎస్ సహజంగానే రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా, ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి ఈ ఆపరేషన్ తెలుగుదేశంలో సక్సెస్ అయితే అది బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బ తగులుతుంది. ఎందుకంటే బీజేపీతో టీడీపీకి పొత్తు ఉన్నా టీడీపీ ఓటర్ బీజేపీ వైపు వెళ్ళలేదు. మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈవెన్ మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా మీకు తెలుగుదేశం బహిరంగంగా సపోర్ట్ చేసింది లేదు, మద్దతు ఇచ్చింది లేదు. అంటే ఆంధ్రప్రదేశ్లో తమతో పొత్తు ఉన్న ఎన్డీఏలో భాగమైన తెలుగుదేశాన్ని ఎంబ్రేస్ చేయడానికి బీజేపీ రెడీగా లేదు ఇక్కడ. సో కానీ రేవంత్ రెడ్డి ధైర్యంగా తన వ్యక్తిగతమైన సంబంధాలను ఉపయోగించి తెలుగుదేశం ఓటర్లు అట్రాక్ట్ చేసే పని చేస్తున్నారు. సో దాని కౌంటర్ చేస్తానికి తెలంగాణ ఉద్యమ కాలపు రాజనీతిని బీఆర్ఎస్ ప్రయోగించాలని చూస్తుంది. ఎవరు గెలుస్తారో చూడాలి.